గురుదేవులారా, కింద ఈ ఫోటోలో కనిపిస్తున్న మన ప్రియభక్తుణ్ణి చూస్తున్నారా? తన కుటుంబం కోసం ఎన్నో బాధ్యతలు మోస్తూ తన కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల ఎంతగానో కుమిలిపోతున్నాడు. మీ గురు కటాక్షం ఈ భక్తుడికి దక్కదా? చూస్తున్నాను కన్నా. ఇన్నాళ్లు ఈ భక్తుడు పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు ఇతడి కర్మఫలం కాదు, ఈ బిడ్డ ఓపికకు నేనే పెట్టిన పరీక్ష. ఇప్పుడు త్రిమూర్తుల స్వరూపమైన ఈ దత్తాత్రేయుడి దృష్టి వాడిపై పడింది. ఇక ఈ భక్తుడి జీవితంలో కష్టాలకు చోటే ఉండదు. నిజమే చిన్ని కృష్ణ, నమ్మినవారే ఇతణ్ణి ఒంటరిని చేసినా ఈ భక్తుడు మాత్రం నమ్మకం కోల్పోకుండా ధర్మంగానే బతుకుతున్నాడు. ఈ గురువారం నుంచి నేను వెన్నంటే ఉండి ఈ ఫోటోలోని భక్తుణ్ణి అడుగడుగునా కాపాడే భారం ఈ మంత్రాలయ రాఘవేంద్రుడిది. నావు కదా భక్తుడా, ఈ ఫోటోలో కనిపిస్తున్న నీకోసమే గురుస్వరూపులైన వీరంతా స్వయంగా కదిలి వచ్చారు. ఇక నీ బాధలు, మనసులోని భయాలన్నీ తీరిపోయినట్లే. ఈ గురువుల కటాక్షంతో ఇక నీ ఇంట సిరి సంపదలు వర్షిస్తాయి. చిరునవ్వుతో అడుగు ముందుకు వేయి. శుభమస్తు.